गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं। సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, మఘా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర మఘా నక్షత్రం, తర్వాత అంగారక గ్రహం, తర్వాత రాహుగ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా ఏలాపురిలో సంస్కృత స్వార్థ ప్రయోగ వేద పాఠశాల ప్రాంగణంలో చాతుర్మాస్యలు చేసి ఈ పట్టణాన్ని పునీతం చేసిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్యానుగ్రహం, అలాగే జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్యానుగ్రహం, అలాగే శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్యానుగ్రహం, అలాగే మొన్ననే మనందరికీ కూడా శంకరాచార్య స్వామిగా అవతరించిన మన అక్షతదీయ రోజుని అవతరించిన మహానుభావులు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మఘా నక్షత్రం శ్రీ 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 అన్నవరం సత్యనారాయణ స్వామివారి నక్షత్రం. పంచాయతన పూర్వక హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక పరమేశ్వరి పరమేశ్వర స్వరూప ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రేపు 8వ తారీఖు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సదస్సు రాత్రి చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించి 2:30, 3కి ప్రారంభించి బ్రహ్మాండమైన సదస్యం, వేద సదస్యం. పూర్వం మన ఉభయ రాష్ట్రాల్లోనూ అన్నవరం దేవస్థానంలోనే ఈ సదస్యం ఉండేది. 2 రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వేద పండితులు ఆ సదస్యం నాడు ఉదయం రావడం, పొద్దునే కొండ మీదకి వెళ్ళడం, పారాయణ చేయడం, మధ్యాహ్నం భోజనం చేయడం, మళ్ళీ సాయంత్రం సదస్సులు అలా ఉండేది. అంచేతను ఎవరైనా అన్నవరం వెళ్ళే భక్తులు ఎవరైనా కనుక ఏకాదశి నాడు సాయంత్రం సూర్యాస్తమయానికి ఆ సమయానికి వెళ్ళగలిగితే ప్రశాంతంగా దర్శనం అవుతుంది. అలాగే 10వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:30, 1 గంటకు వెళ్తే దర్శనం అయ్యి వేద సభ కూడా జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ పాఠశాల శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహంతో ఏర్పడిన ఈ ఏలాపురి సంస్కృత వేద స్మార్త ప్రయోగ పాఠశాల ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఈ కుర్రాళ్ళు ఇక్కడ విద్యార్థులు ఉభయ గోదావరి మండల పరీక్షలో నిన్న మా పరీక్ష ఇచ్చారు. పరీక్షాధికారులు యొక్క ప్రశంసలు పొందారు. అదే కాకుండా అనేక సంస్థల్లో కూడా ఉత్తమ శ్రేణిలో పరీక్ష ఇవ్వాలని చెప్పి కోరుతూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ముందర మఘా నక్షత్రం. ఓం బహుదా పితరోయే మఘాసు మనోయోగ సుకృత సుకృత్గా తేనో నక్షత్రే అవమాగమిచ్చా సుధాభిర్యజ్ఞం ప్రేతంజుసందాం ఏనగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధా ఏవం లోకం పితరః క్షయంతి యాదుశ్చ విద్మయాగో జలప్రవిద్మా మఘాసు యజ్ఞకం సుకృతంజుసందాం పితరో వా కామయంత పితరోగార్ధయామేతి సేతం పితృభ్యో మఘాభ్యః పురోడాశకం శక్రవాలం నిరోపన్న తతో వేదే పితృలోకాభ్రవన్న పితృలోకాభ్రవతి యనేతేన హవిషాయుజతే యౌచేన దేవం వేద సోత్ప్రజోతి పితృభ్యః స్వాహా మఘాభ్యః స్వాహా మఘాభ్యః స్వాహా గదాభ్యః స్వాహా
स्वाहेति अधिदेवता प्रत्यधिदेवता सहित मघा नक्षत्राधिष्ठान देवतानुग्रह सिद्धिर्स्तु తర్వాత అంగారక గ్రహం ఓం అగ్నిర్మూర్ధాదివక్కతత్పదే పృథివ్యా అయం అపాగుం రేతాగుం సుజన్మతే శోనా పృథివీ భవా వృక్షాదివేశే యుజ్జాన శర్మ సప్రధా క్షేత్రస్య పదినా వయగం హితేనే వజయామసి కామశ్వం బోధయిత్వా సలో మృడాతి దృశే అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత అంగారక గ్రహాలుగ్రహ సిద్ధిరస్తు ఓం రాహుగ్రహం ఓం గయాశ్చంద్రా భవధూతే సదా గయాజుష్టయా వృదా ఆయంగౌ పృష్టిరక్రమేణ సధర్మాతరం పునః విశరం చ ప్రియం సుమః నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः अधिदेवता प्रत्यधिदेवता सहित రాహుగ్రహాలుగ్రహ సిద్ధిరస్తు ఒక ముఖ్య విశేషం ఏంటంటే మామూలుగా దసరాలో విధియా తదియా 2 రోజులు ఏలూరులో వేద సభలు జరుగుతాయి. అప్పుడు మీరు పాఠశాల వారు సభ చేయడం లేకపోతే మిగతా సభలకు కూడా ఇక్కడ సభ చేసుకుంటానికి అవకాశం ఉండడం జరుగుతుందో తెలుస్తున్నది. 2 రోజులు కూడా వేద పండితులకు చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తారు. కొత్త విశేషం నాకు తెలిసింది ఏమిటంటే ప్రతి పౌర్ణమాస్యకి కూడా ఈ పాఠశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ప్రారంభించి 1 గంట మధ్యలో బ్రహ్మాండంగా చండీ హోమం నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి పౌర్ణమాస్య నాడు చండీ హోమం అంటే చాలా 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 విశేషం. అంచేతను ఈ ఏలూరు పరిసరాల్లో ఉన్న వాళ్ళు ఈ పవరపేటలో ఉన్న ఈ వేద పాఠశాలకు వస్తే మనం గోత్రనామాలు చెప్పక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆ హోమం ఆ చండీ ఆ అగ్నిహోత్రుని చూసి ఆ చండీ దేవత అనుగ్రహం అందరికీ కలుగుతుంది. అంతేనా గోత్రనామాలు అవన్నీ ఆ విషయాలుగా నేను మాట్లాడినా. అయితే పరమ పవిత్రమైన రేపు వైశాఖ పౌర్ణమి 12వ తారీఖు నాడు వైశాఖ పౌర్ణమి ఆద్యంతాలు ఉందవేళ. ఇంకేంటంటే సూర్యోదయానికి ఉంది, సూర్యాస్తమయానికి ఉంది. నిండు పౌర్ణమి అంటారు దాన్ని. అంతేని ఈ ఏలూరు పరిసరాల్లో ఉన్నవాళ్ళు నా యొక్క శివరామ గోవింద చూసేవారందరూ కూడా ఆ అవకాశాన్ని పొద్దున్నే 9 గంటలకు వస్తే హాయిగా చండీ హోమంలో కూర్చోవచ్చు. హోమం అక్కడ అప్పుడున్న దంపతులుగా రావచ్చు, ఒకళ్ళు రావచ్చు. అప్పుడున్న సౌకర్యాన్ని బట్టి వాళ్ళతో ఉండి ఆ జగన్మాత యొక్క కృపని ప్రతి పౌర్ణమికి పొందాలని చెప్పి ప్రార్థిస్తూ ఓం సహస్రాణి रुद्रोपश्रिताः ये वृक्षेषु सस्मिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथां पथि रक्षयैलवृधाय व्युधः ये तीर्थानि प्रचरन्ति श्रुगावन्तो निषङ्गिनः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितस्थिरे शेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां येऽन्तरिक्षे ये दिव्येषामन्नं वातो वरुषमिषपस्तेभ्यो 10 प्राचेर्दश दक्षिण 10 प्रतीचेर्दशोदीचेर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते न मृडयन्तु तेयं द्विष्मो यश्च न द्वेष्टितं भोजं भेदधामि नमोस्तु सर्पेभ्यो ये तेजोधेमो ये अंतरिक्षे ये दिव्येभ्यः सर्पेभ्यो नमः यायशभो यादुधानानाये भावनस्पति गुरुनो ये भावनेषु शेरतेभ्यः सर्पेभ्यो नमः यायशभो यादुधानानाये भावनस्पति गुरुनो ये भावनेषु शेरतेभ्यः सर्पेभ्यो नमः ज्ञानशक्तिधर स्कंध वल्ली कल्याण सुंदर देवसेनामनक्कांत सुब्रह्मण्य नमोस्तुते देवेन्द्राणि नमस्तुभ्यं देवेन्द्र प्रिय भामिनी
వివాహం భాగ్యమారోగ్యం శ్రియం పుత్రాంశ్చ దేహి మే హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణసఖ పింగాక్షోమిత విక్రమ ఉదవిక్రమణశ్చైవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాలిలామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషితః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయం పురోగతః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అపాయ్యో యజ్ఞయో రసః తమహవస్సాముష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణాత్ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత వాఘా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత అంగారక గ్రహానుగ్రహేణ అధిదేవతా ప్రత్యదేవతా సహిత రాహుగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ సమస్త వత్స సహిత గోమాత దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విద్యాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హర హరిం రామం గోవిందం దధివామనం గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ పార్వతీ హర హర మహాదేవ హర దగ్గర